వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్సీ డిగ్రీ సెకండ్ సెమ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూడండి. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో రెండవ ప్రాబ్లం అయితే చూడండి. సాల్వ్ y స్క్వేర్ మైనస్ 2xy ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 2xy dy. దీన్ని చూస్తానే చెప్పచ్చు ఇది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఎలా? x డిగ్రీ 1 y డిగ్రీ 1, ఇక్కడ y డిగ్రీ ఎంత 2, అంటే 2 కామన్ తీసుకోవచ్చు. 2 ఈక్వల్గా ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఈక్వల్గా ఉన్నాయి. అటువంటి కేసులో మీరు దీన్ని హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చెప్పచ్చు. dy బై dx కావాలి. ఏమవుతుంది? dy బై dx క్రాస్ మల్టిప్లికేషన్. y స్క్వేర్ మైనస్ 2xy బై x స్క్వేర్ మైనస్ 2xy. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. ఇట్ ఈజ్ అన్ homogeneous differential equations. Homogeneous differential equation. Put y is equal to vx. Differentiation with respect to x. అంటే dy by dx uv ఫార్ములా u ఇంటూ d by dx ఆఫ్ v అంటే x, d by dx ఆఫ్ x వాల్యూ 1, u ఇంటూ d by dx ఆఫ్ v అంటే x ఇంటూ d by dx ఆఫ్ u అంటే అది dv by dx. ఏమీ లేదు మా d by dx ఆఫ్ uv ఫార్ములా. ఏంటి ఫార్ములా? uv డాష్ ప్లస్ vu డాష్. అంటే dy బై dx ఈజ్ ఈక్వల్ టు v ప్లస్ x ఇంటూ dv బై dx. సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్లో. dy బై dx ఎంత? v ప్లస్ x ఇంటూ dv బై dx. y అంటే vx హోల్ స్క్వేర్ మైనస్ 2 xy అంటే vx బై x స్క్వేర్ మైనస్ 2xy అంటే vx. చూడండి ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. v ప్లస్ x ఇంటూ dv బై dx, v స్క్వేర్ x స్క్వేర్ మైనస్ 2v x స్క్వేర్ బై x స్క్వేర్ మైనస్ 2v x స్క్వేర్. v ప్లస్ x ఇంటూ dv బై dx, x స్క్వేర్ కామన్ తీసుకోండి మా, v స్క్వేర్ మైనస్ 2v బై x స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ 2v. x స్క్వేర్ క్యాన్సిల్. x ఇంటూ dv బై dx ఈజ్ ఈక్వల్ టు v స్క్వేర్ మైనస్ 2v బై 1 మైనస్ 2v ప్లస్ v ఇటు సైడ్కి పోతే మైనస్ v. x ఇంటూ dv బై dx LCM 1 మైనస్ 2v, v స్క్వేర్ మైనస్ 2v మైనస్ v ఇంటూ 1 మైనస్ v బై 1 మైనస్ 2v, 1 మైనస్ 2v బై 1 మైనస్ 2v. x ఇంటూ dv బై dx, v స్క్వేర్ మైనస్ 2v మైనస్ v మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2v స్క్వేర్ బై 1 మైనస్ 2v. x ఇంటూ
dv by dx 2v square plus v square 3v square minus 2v minus v minus 3v by 1 minus 2v. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 1 minus 2v by 3v square minus 3v into dv is equal to 1 by x into dx. 3 అయితే కామన్ తీసుకోండి నీట్గా. చూడండి 1 minus 2v 3 కామన్ తీసుకోండి మా. v square minus v is equal to dv is equal to 1 by x into dx. ఇంటిగ్రేషన్ అప్లై చేసుకోండి. 1 by 3 కాన్స్టెంట్ బయట రాసుకోండి. 1 minus 2v by v square minus v into dv is equal to integral 1 by x into dx. చూడండి ప్రాబ్లం అబ్జర్వ్ చేయండి. మైనస్ కామన్ తీసుకోండి. ఎందుకు? ఫార్ములా సెట్ కావాలి. మైనస్ కామన్ తీస్తే 2v minus 1 by v square minus v into dv is equal to 1 by x integral 1 by x into dx. Integral f dash of x by f of x into dx. ఇది ఫార్ములా. log of f of x అది. ప్లస్ c అంటే మైనస్ 1 by 3 log of f of x అంటే v square. f of x అంటే v square minus v మా. v square చేస్తే 2v minus v చేస్తే 1. minus 3 is equal to integral 1 by x into dx. ఇంటిగ్రల్ 1 by x ని స్టెప్ చేద్దాం. log of v square minus v is equal to minus 3 integral 1 by x into dx. log of v square minus v minus 3 integral 1 by x ఏమైంది? log x అయితే అయింది. log x plus log c some constant value. చూడండి log of v square minus v minus 3 log x ఇటు సైడ్కి వస్తే ప్లస్ 3 log x కాన్స్టెంట్ వాల్యూలు ఎలా ఉండొచ్చు మా వాల్యూ ఈక్వల్ టు log c. log of v square minus v m log e ఫార్ములా. log x cube is equal to log xc log c. log a plus log b ఫార్ములా. log b అంటే log ab v square minus v into x cube is equal to log c. log cancel. v square minus v into x cube is equal to c. put y is equal to vx తీసుకున్నానమ్మా. v ఎంత? y by x అయితే రాసుకోవచ్చు. సబ్స్టిట్యూట్ చేయండి. y by x హోల్ స్క్వేర్ మైనస్ v అంటే y by x into x cube is equal to c. a by b whole square y square by x square minus y by x into x cube is equal to c. LCM x square కట్టండి మా. x square క్యాన్సిల్ పోతే y square x క్యాన్సిల్ పోతే xy is into x cube is equal to c. x square క్యాన్సిల్ పోతే y square minus xy into
ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. ఎక్స్తో మల్టిప్లై చేయండి. ఎక్స్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ వై ఈజ్ ఈక్వల్ టు సి. ఇది మీకు జనరల్ సొల్యూషన్గా తీసుకోవచ్చు. మీకు కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తానమ్మా, మీరు హోంవర్క్ అయితే చేయండి. సాల్వ్ ద హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ప్రాబ్లంలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సింపుల్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తాను. వై స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ డివై. ఇది మీరు హోంవర్క్ అయితే చేయండి మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ డిఎక్స్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ అయితే చేసుకోండి చాలు. ఇంక ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా సేమ్ మోడల్ చేసుకోవాలి. ఓకేనా? మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి మా, షేర్ చేయండి మా, మీరు కామెంట్ చేయండి మా. మీకు అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కూడా మీకు హోంవర్క్ అయితే ఇస్తాను. సాల్వ్ 3xy స్క్వేర్ మైనస్ వై క్యూబ్ ఇంటూ డిఎక్స్ మైనస్ 2x స్క్వేర్ వై మైనస్ xy స్క్వేర్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కూడా హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాల్వ్ dy by dx is equal to x square plus 2y square by xy. ఇది కూడా మీరు హోంవర్క్ అయితే చేయండి. ఇంకా లాస్ట్ ప్రాబ్లంగా సాల్వ్, నేను చెప్పేది కాదమ్మా, మీరు చేయాలి ప్రాబ్లమ్స్. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2xy ఇంటూ డివై. ఈ ప్రాబ్లమ్స్ అన్ని హోంవర్క్ చేయండి. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లమ్స్ వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. నెక్స్ట్ మోడల్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.